రేపే ఎంతో శక్తివంతమైన ఏకాదశి గురువారం చాలా చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున మీరు మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెడితే చాలండి, మీ సుడి తిరుగుతుంది, మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా పసుపు డబ్బాలో ఇది పెట్టడం వల్ల 4 వైపుల నుండి కూడా డబ్బు అనేది దూసుకొస్తుందన్నమాట. అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే పసుపు డబ్బాలో రేపు గురువారం ఏకాదశి కదా, భీష్మ ఏకాదశి. అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలు ఇది పెట్టండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. అలానే కాకుండా ఏంటంటే శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుందన్నమాట. మన జీవితం మారాలన్నా, మనకు 4 వైపుల నుంచి కూడండి ధనం అనేది ఆకర్షించాలన్నా సరే పసుపు డబ్బాలు ఇది ఖచ్చితంగా పెట్టాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. గురువారాన్ని మనం లక్ష్మీవారంగా భావిస్తాం. అలానే కాకుండా తిథి వార నక్షత్రం బాగుంది కదా, అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది పెట్టుకోండి. పసుపు డబ్బాలో ఏం వేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక రేపు గురువారంతో కూడి ఏకాదశి వస్తుంది కదా, ముందుగా ఏంటంటే గనక ఇంట్లో పూజ ఈ విధంగా చేసుకోండి. అంటే మనము రేపు గనక విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిదండి. అదృష్టం, ఐశ్వర్యం, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది. అలానే కాకుండా మనకి ఏంటంటే గనక మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఉదయాన్నే లేవండి. ఉదయాన్నే లేచి ముందుగా ఏంటంటే గనక స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అంటే స్నానం చేసేటప్పుడు కొద్దిగంత పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. అలా స్నానం చేస్తే చాలా మంచిదండి. అలా స్నానం చేసిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. పసుపు నీళ్లు ఎందుకు చల్లాలండి అని మీకు సందేహం రావచ్చు. పసుపు నీళ్లు ఇంట్లో చల్లుకోవటం వల్ల ఏమవుతుందో తెలుసా, మన ఇంట్లో మనకు తెలియకుండా ఒకవేళ నకారాత్మక శక్తి ఉందనుకోండి, అది బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది అనమాట. పాజిటివ్ ఎనర్జీ ఉంటే మనకు దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట. అలానే కాకుండా మీరు ఉదయాన్నే లేస్తారు కదా, ఇలా లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఆ తర్వాత విష్ణు రూపంగా మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కదండి. అయితే వెంకటేశ్వర స్వామిని ఏంటంటే గనక ఈ విధంగా అంటే పూజించండి. పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది. కుదరకపోతే నార్మల్ గా కూడా దీపం పెట్టొచ్చు. అయితే పూజ చేసే స్త్రీలు ఏంటంటే గనక కాళ్లకు పసుపు రాసుకోవాలి, పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని ఏంటంటే గనక పూజని ప్రారంభించాలి. అంటే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఏంటంటే గనక పసుపు కుంకుమలతో చక్కగా బొట్టు పెట్టి మీ దగ్గర ఉండే అంటే హారాలండి, మన దగ్గర ముత్యాలు, పగడాలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటితో చక్కగా అలంకరించండి. అలంకరించిన తర్వాత మీరు ఒక పీఠం ఏర్పాటు చేసుకుని వెంకటేశ్వర స్వామిని అక్కడే అంటే ఇలా ప్రతిష్ఠించుకుని ఆ తర్వాత ఇలా చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ రోజు ఏంటంటే పిండి దీపాన్ని చేస్తే చాలా మంచిదండి, మన కోరికలు తీరుతాయి అనమాట. పిండి దీపం పెట్టుకుంటే ఏంటంటే గనక మనం కోరుకున్నది జరుగుతుంది. పిండి దీపం చేయకపోయినా నార్మల్ గా దీపం మనం ఎలాగైతే పెట్టుకుంటామో అలా దీపారాధన చెయ్యండి. అలానే మనం ఏంటంటే ఇక్కడ తులసి మాలను సమర్పించటం, మీ దగ్గర ఉండే పుష్పాలను సమర్పించటం, అలానే కాకుండా ఏంటంటే గనక దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టుకోవటం. నైవేద్యం పెట్టడం కుదరకపోతే నార్మల్ గా ఏంటంటే గనక బెల్లం ముక్క, అరటి పళ్ళు, కొబ్బరికాయ కొట్టడం ఇదంతా కూడా చేయొచ్చు. అది కూడా మనకు నైవేద్యం కిందకే వస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనం ఏంటంటే గనక నైవేద్యం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా దీపధూప నైవేద్యాలతో చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. గోవింద నామాలతో ఏంటంటే గనక స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. అలానే కాకుండా ఇలా పూజించిన తర్వాత చివరిగా పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి అక్షంతలు తలపైన వేసుకోండి. ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయటం, తులసమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేయటం, తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేయటం, తులసి కోట దగ్గర ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించటం. ఇలా పఠించటం వల్ల మంచి ఫలితాలను అయితే చూస్తారండి. అయితే ఈ రోజు మీరు ఉదయం స్నానం చేసేసి దీపారాధన చేసుకుంటారు కదా, సాయంత్రం కూడా ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. అలా దీపం పెడితే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే ఈ విధంగా ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి. దీపం పెట్టిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో చిన్న బెల్లం ముక్క మళ్ళీ నైవేద్యంగా పెట్టి ఆ బెల్లాన్ని మీరు ప్రసాదంగా స్వీకరిస్తే అనేక రకాల జాతక సమస్యలు, జాతక దోషాలు పోతాయి. అలానే కాకుండా దైవానుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇంట్లో ఏంటంటే గనక ఆడంబరంగా కాకుండా ఈజీగా కూడా పూజ చేసుకోవచ్చు. అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపారాధన చేసుకుంటే కూడా సరిపోతుందన్నమాట. కానీ ఖచ్చితంగా ఇంట్లో అయితే దీపారాధన చేసుకోవటం మంచిది. ఎందుకంటే ఈ రోజున దీపం పెడితే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఉదయం సాయంత్రం ఏంటంటే గనక ఇంట్లో దీపారాధన చేసేసుకోండి. అలా చేసేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి, మీరు ఇలా ఇంట్లో ఏంటంటే గనక మన ఇంటి పసుపు డబ్బా ఉంటుంది కదా, అయితే ఆ పసుపు డబ్బాలో ఏంటంటే ఈ యొక్క వస్తువుని పెట్టండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. మన అందరి ఇళ్లలో ఏంటంటే పసుపు అనేది ఉంటుంది కదండి. అయితే పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టడం వల్ల ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఆకర్షించబడుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. డబ్బు లేక కొన్ని సార్లు మనం ఏంటంటే గనక నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్లకు పసుపు డబ్బాలో వేసే వస్తువు అంటే చాలా శక్తివంతమైనదండి. ఈ వస్తువు కూడా ఏంటంటే గనక ధనాన్ని ఆకర్షిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ధన సమస్య పోవాలన్నా, రుణబాధ నుంచి బయటపడాలన్నా, అద్భుతమైన ఫలితాలు
రావాలన్నా సరేనండి, తప్పనిసరిగా ఏంటంటే గనక పసుపు డబ్బాలో ఈ వస్తువుని దాచిపెట్టండి. అంతెందుకండి, మన భర్త సంపాదన పెరగాలన్నా, ఇంటికి ఆదాయం పెరగాలన్నా, ఆదాయ మార్గాలు మనకు తెలియాలన్నా సరేనండి, పసుపు డబ్బాలో ఈ రోజు తిథి వార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ వస్తువుని పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది. అంటే చాలా వరకు కూడా ఏంటంటే మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, మీ ఇంటి పసుపు డబ్బాలో పూజ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఒక అనాస పువ్వుని తీసుకోండి. అనాస పువ్వు ఏంటంటే చూడటానికి చాలా చక్కగా ఉంటుంది కదా, నీట్ గా ఉంటుంది. మన ఇళ్లలో ఉంటుంది, మనం బిర్యానీలో వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఒక అనాస పువ్వుని తీసుకోండి. అనాస పువ్వుని తీసుకొని మీరు ఏంటంటే దాన్ని చక్కగా చేతిలో పట్టుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఆ పువ్వుని ఏంటంటే గనక గుర్తు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే ధనం కోసం చేస్తున్నాం కదా, అయితే ధనం రావాలి, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి, ధన సమస్య పూర్తిగా పోవాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ పువ్వుని తీసేసి మీరేంటంటే మీ పసుపు డబ్బాలు వేసి పెట్టుకోండి. ఇలా వేసేసి దీన్ని 3 నెలలు ఉంచొచ్చండి. వెంటనే తీసి పడేయాల్సిన అవసరం లేదనమాట. ఇది బిర్యానీలో ఉపయోగించుకుంటాం. దీనివల్ల ఏం జరుగుతుందని కొంతమందికి సందేహం అనిపించవచ్చు. ఇదేంటంటే ప్రకృతి నుంచి లభిస్తుంది, ప్రకృతిలో లభిస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తులు ఉంటాయని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. అయితే పురాణ గ్రంథాల ప్రకారం ఏంటంటే గనక ఈ పువ్వుకు చాలా పవర్ ఉంటుందన్నమాట. దీన్ని మనం గనక ఈ రోజు గమనించుకుంటే తిథివార నక్షత్రాన్ని బట్టి పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము. అద్భుతమైన ఫలితాలను చూసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఇదైతే పెట్టుకోండి. ఇది కూడా ధనాన్ని ఆకర్షించడానికి, రుణబాధను తీసేయడానికి, దైవానుగ్రహాన్ని కలిగించి మన జీవితాన్ని మార్చడానికి, మనకుండే కొన్ని రకాల ధన సమస్యల్ని తీసేయటానికి ఉపయోగపడే పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి దీన్ని ఆచరించండి. అంటే ఇంకొక సైడ్కి వేసి పెట్టుకోండి, దాన్ని తీయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే పసుపు డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. లేదంటే పసుపు అడుగు భాగానైనా సరే మనకు కనిపించకూడదంటే గనక వేసేసి పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఇంకా దాని జోలికి మనం వెళ్ళకుంటే చాలండి. అది 3 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంచుకోవచ్చు, లేదంటే 2 నెలలు కూడా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత తీసేసి ఏంటంటే గనక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకవేళ మీకు బాగుంది పర్వాలేదనిపిస్తే మళ్ళీ ఇలాగే మంచిగా ఒక గురువారం చూసుకోండి, అంటే తిది కలిసి వచ్చేలాగా చూసుకొని ఆ రోజు ఇలాగే మళ్ళీ ఇంకొకటి అదే అనాస పువ్వుని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పకుండా చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు, ఇది మాత్రం తెలుసుకోండి. సంకల్పం చెప్పకుండా చేసుకుంటే ఎలాంటి ఫలితాలు రావు. కాబట్టి సంకల్పం చెప్పుకోవాలి. మనం దేనికోసం చేస్తున్నామో ఆ సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనక పరిహారం అనేది చేసుకోవాలి. అలాంటప్పుడు రిజల్ట్ అనేది అధికంగా ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూడగలుగుతామండి. ఇంకా ఇదైతే చేసేసుకోండి. ఆ తర్వాత రేపు ఏకాదశి కదా, అయితే ఇంట్లో ఈ కూరని వండుకోకండి. ఈ కూరని వండటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ ఈ కూర వండితే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఇక ఎవ్వరు ఉండరండి. మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ముఖ్యంగా వండకూడని కూర ఏంటంటే మనకు ఈ రోజు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, మన శాస్త్రంలో చెప్పేది మాత్రమే చెప్పుకుందామండి. అందుకే దొండకాయ కూరనైతే ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఈ రోజు వండకండి. ఈ రోజు తిథివార నక్షత్రం బాగుంది కాబట్టి మనం దొండకాయ కూర వండుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, అష్ట కష్టాలు మనం పడతామన్నమాట. చాలా వరకు కూడా కష్టాల కూబిలో పడిపోతాము. కష్టాలు మనని వెంటాడుతాయి, చాలా బాధలు వస్తూ ఉంటాయి. కాబట్టి దొండకాయని ఏ రూపంలో కూడా తినకూడదు. దొండకాయని తింటే ఏంటంటే గనక నరకం అనుభవిస్తాము, చేతిలో చిల్లి గవ్వ మిగలదు, అడుక్కునే స్టేజ్కి మనం వెళ్ళిపోతాం. అందుకే దొండకాయ కూరని అవాయిడ్ చేయండి. దొండకాయని ఏ రూపంలో, పచ్చడి రూపంలో కానీ, మసాలా రూపంలో కానీ, లేదంటే నార్మల్ గా కూర రూపంలో కానీ తీసుకోకూడదనమాట. అలా తీసుకుంటే చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. మీ ఇంట్లో ఒకవేళ దొండకాయలు ఉన్నా కానీ ఈ రోజు వండకుండా వేరే రోజు వండుకోండి, కానీ దొండకాయ కూరనైతే అసలు వండకండి. దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. మనమే కోరి కష్టాన్ని తెచ్చుకున్న వారం అవుతాం. మనమే ఏంటంటే గనక కష్టాన్ని మన దగ్గరికి రప్పించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అది వండకపోవటమే బెటర్ అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. మరి ఏ కూరని వండాలంటే గనక ఈ రోజు ముఖ్యంగా తిథివార నక్షత్రాన్ని బట్టి మనం చూసుకుంటే ఉలువలు ఉంటాయి కదండి. ఉలువలు మనందరికీ తెలిసిందే. ఉలువలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మీకు తెలిసే కదా. అయితే ఈ రోజు మీరు ఉలువలు ఒకవేళ మీ ఇంట్లో లేవు అనుకోండి, తెచ్చుకోండి. అంటే మార్కెట్ నుంచి ఉలువలు తెచ్చుకోండి. ఈ రోజు ఖచ్చితంగా ఉలువలతో చేసిన అంటే కూరని తినండి. ఉలువలతో మనం కూర చేసుకుంటాం, ఉలువలతో చారు కాసుకుంటాం కదా, చారు చేసుకుంటాం కదండి. అలా ఉలువ చారు తింటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి కాబట్టి ఇంట్లో ఏంటంటే గుర్తు పెట్టుకొని ఉలువలతో చేసిన పదార్థాలను తినండి. అంటే ఉలువ గుగ్గిళ్ళు కావచ్చు, ఉలువలతో చేసిన చారి లాంటివి చేసుకుని తింటే చాలా మంచిదన్నమాట. అనారోగ్య సమస్యలు అంటే తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యం కూడా లభిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. కాబట్టి ఉలువలతో చేసిన పదార్థాన్ని అయితే ఖచ్చితంగా ఈ రోజు తినాలి. తింటేనే మనకు అనారోగ్య సమస్యలు పోతాయి, కష్టాలు అనేవి దూరం అయిపోతాయి, కన్నీళ్లు కూడా మన నుంచి దూరం అయిపోతాయి అనమాట. అందుకే ఇదైతే తినండి. ఇంకా ఈ రోజు నాన్ వెజ్ ఏ రూపంలో కూడా తీసుకోకూడదు.
మనం క్యాబేజ్ ఉంటుంది కదా, అది కూడా తినకూడదు, దుంపకూరల్ని కూడా తినకూడదు. అంటే ఎన్ని తినకుండా ఉండాలా అండి అని మీకు అనిపించవచ్చు, కానీ పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి వాటిని మనం ఆచరిస్తేనే మంచిది కదండి. వాటిని మనం పాటించటం వల్ల మనకి ఏంటంటే ఇబ్బందులు అనేవి రావు. కొన్ని పనులు మనం వద్దన్నా కానీ చేసుకుంటాం అనుకోండి, కొన్నిసార్లు ఏంటంటే కష్టాలు అనేవి ఏర్పడతాయి అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలాంటివి ఖచ్చితంగా పాటించాలి. ఆ తర్వాత ఈ రోజున ప్రకృతిలో లభించే అత్యంత శక్తివంతమైన ఆకుని కాలిస్తే కోరికలు తీరుతాయని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి బిర్యానీ ఆకు స్పైసెస్ లో మనం ఉపయోగించుకుంటాం కదా, అయితే బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుంది. బిర్యానీ ఆకు ఏంటంటే గనక చాలా పవర్ ని కలిగి ఉంటుంది. మనందరికీ తెలిసిందే కదా బిర్యానీ ఆకుకు అతీత శక్తులు ఉంటాయని. అయితే మనకు ఏదైనా సరే కోరిక ఉంటుందండి, ఆ కోరిక ఏంటంటే జరగదండి. ఎంత కోరుకున్నా కానీ మన కోరికలు తీరవు కదండి. అందుకే మీరు ఏం చేయాలంటే గనక ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు మీకు దొరుకుతుంది కాబట్టి బిర్యానీ ఆకుని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. బిర్యానీ ఆకు ఏంటంటే గనక చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. బిర్యానీ ఆకులో అతీత శక్తులు ఉంటాయి. బిర్యానీ ఆకు వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. బిర్యానీ ఆకు ఏంటంటే మన జీవితాన్ని కూడా మారుస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. జరగని పనిని జరిగేలాగా చేయటానికి, తీరని కోరికల్ని తీర్చేలాగా అంటే చేయటానికి బిర్యానీ ఆకు అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యాజికల్ లీఫ్ అని చెప్తూ ఉంటారండి దీన్ని. అంటే పవర్ అనేది ఉంటుందన్నమాట. అందుకే ఒక లీఫ్ ని తీసుకోండి, అంటే ఒక ఆకుని తీసుకోండి, కానీ ఆకుకు చిల్లులు కానీ చినిగి కానీ లేకుండా చూసుకోండి. ఆకు చక్కగా నిగనిగలాడుతూ ఉండాలన్నమాట. ఎంత చక్కగా ఉంటుందో డ్యామేజ్ లేకుండా ఆకు, అంత చక్కగా మీకు పరిహారం అనేది సిద్ధిస్తుందండి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ యొక్క పరిహారము అత్యంత శక్తివంతమైనది మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి బిర్యానీ ఆకును తీసుకోండి. మీ కోరికలు ఎటువంటివైనా సరే, అంటే మనకు చాలా కోరికలు ఉంటూ ఉంటాయి, కోరికలు అనేవి తీరవు కదా. ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ ఆ భగవంతుడు ఏంటంటే మన కోరికను తీర్చాడు కదండి. అందుకే మీరు ఇలా బిర్యానీ ఆకుడు తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిపైన మీ కోరిక రాయండి. అంటే చిన్న కోరిక కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, దాని మీద రాయండి. అలా రాసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు మీ ఇంట్లోనే, ఇంటి బయట ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా మీరేంటంటే ఇంట్లోనే రాసేసిన తర్వాత దాన్ని మీ సింక్ దగ్గర కానీ మీకు బయట వీలుని బట్టి అక్కడ కాల్ చేయండి. కోరిక దేనితోనైనా సరే రాయొచ్చు. రెడ్ పెన్నుతో కావచ్చు, లేదంటే కనుక బ్లూ పెన్నుతో, బ్లాక్ ఏదైనా సరేనండి, ఇంకా పర్వాలేదు. మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో రాయండి. కానీ ఒకటే కోరిక రాయాలి. 10 కోరికలు రాస్తే ఆ కోరికలు ఏంటంటే తీరవన్నమాట. అవి తీరక మళ్ళీ మనం ఏంటంటే ఇబ్బంది పడతాం. కాబట్టి ఒకటే కోరిక కోరుకొని చక్కగా రాసేసి ఆకుని కాల్చేస్తే కోరిక తీరి కుబేరులాగా మారిపోతారు. దైవానుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇబ్బందులు లేకుండా లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. కావున ఏంటంటే మర్చిపోకుండా ఈ పరిహారం కూడా చేసుకోండి. బిర్యానీ ఆకే కదా అనుకోకండి, బిర్యానీ ఆకు వల్ల మనకు చాలా ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోతుంది, మనం కోరుకున్నది జరుగుతుంది. మనం కోరుకున్నది మన కాళ్ళ దగ్గరికి రప్పించేంత శక్తి బిర్యానీ ఆకుకు ఉంటుందన్నమాట. బిర్యానీ ఆకు ఏంటంటే శాస్త్రాల్లో చాలా పవర్ ఉంటుందని చెప్పబడుతుందన్నమాట. అన్ని ఆకుల కంటే కూడా దైవానుగ్రహం బిర్యానీ ఆకుకి ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం కూడా బిర్యానీ ఆకుకే ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే దీన్ని మ్యాజికల్ లీఫ్ గా పరిగణిస్తారనమాట. కావున మీరు ఇలా బిర్యానీ ఆకు మీద రాసేసి కాలిస్తే చాలు, ఇంకా మీ సుడి తిరిగినట్టే, మీకంతా కూడా మంచి జరిగినట్టే, మీ కోరికలు తీరు కుబేరులు అయినట్టే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం, భయం వేస్తుంది, ఈ భయం పోవాలి, లేదంటే మాకు తెలియకుండానే దడ అండి, గుండెల్లో ఏంటంటే గనక దడ, అలా ఇలా భయం, ఆందోళన ఏదున్నా సరేనండి వెళ్ళిపోతుంది అనమాట. ఒక ఆకుని తీసుకుని తల చుట్టూతో 3 సార్లు తిప్పి కాల్చేస్తే చాలండి, ఇక మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఆ భయం అనేది అప్పటికప్పుడే తగ్గిపోతుంది. విత్-ఇన్ సెకండ్స్ లోనే రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కావున ఏంటంటే ఈ విధంగా ప్రయత్నించండి, చక్కటి ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి కదా, ఇవి ఖచ్చితంగా ఫలితాలను తెచ్చి పెడతాయి అనమాట. మన జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని ఎన్నో రకాల సమస్యల్ని మనం పోగొట్టుకోవచ్చు, ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుని ఫలితాలను పొందండి. ఇంకా తర్వాత ఏంటంటే మనం చెప్పిన పరిహారాలన్నీ కూడా 99% పనిచేసేటివి అండి. అంటే మనకు ఫలితాలు రావేమో అని భయం ఉంటుంది కదా, అలా మీకు ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా చేసేసుకోండి. పసుపు డబ్బాలో మనం చెప్పిన వస్తువు కావచ్చు, అలానే దీపారాధన విషయంలో కావచ్చు, బిర్యానీ ఆకు పరిహారం కావచ్చు. అంటే ఇలా కొన్ని ఏంటంటే పాటించడం వల్ల మన లైఫ్ లో ఏంటంటే ఎదురు దెబ్బలు అనేవి తాకవండి, మనకు కష్టాలు అనేవి రావన్నమాట. మనం పాటించుకోక ఏంటంటే కోరి కష్టాలు తెచ్చుకుంటాం, ఎదురు దెబ్బలు అంటే తగిలించుకుంటూ ఉంటాం. అలా తగలకుండా ఉండాలి, బాగుండాలంటే ఈ పనులు చేయండి. అంతెందుకండి, రేపు ఏకాదశి కదా, అయితే ఇంట్లో ఆడవారు ముఖ్యంగా ఏంటంటే కనుక పసుపు రంగు చీర కట్టుకొని కనుక ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిదండి. ఇలా మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, జడ వేసుకొని చక్కగా పసుపు రంగు చీరని కట్టుకొని మీరు ఇంట్లో పూజ చేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్త్రీలు స్నానం చేసేటప్పుడు శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఒకవేళ శరీరానికి పట్టించకపోయినా ఫేస్కైనా సరేనండి, చక్కగా ఏంటంటే మీరు పసుపుని పట్టించి స్నానం చేసేసుకోండి, లక్ష్మీ కటాక్షాన్ని పొందండి, తిరుగుండదనమాట.